ఎవరున్నారో బయట ఎవరైనా ఉంటే దయచేసి వచ్చేయండి. ఇక ముగింపు సమయానికి మనం వచ్చేస్తాం. దయచేసి ఎవరెవరు దూరంగా ఉన్నారో వాళ్ళందరూ లోపలికి వచ్చేయమని చెప్పండి. ఇప్పటివరకు అన్నలు తమ్ముళ్ళు అందరూ చక్కటి మాటలు అందించారు మనకి. నిజానికి ప్రతి ఏడాది ఇది మనకి ఆనవాయితీ. మనం చేయబోయే సెమినార్ కొరకు మనల్ని మనం వాక్యంతో ప్రార్థనతో మాటల చేత ఒకరినొకరు స్థిరపరచుకొని మనం బలం పొంది వస్తున్న వారికి బలం అందించడానికి మనం చేస్తున్న ప్రతి ఏడాది మనం చేస్తున్న ఈ సహవాస కూడిక గెట్ టుగెదర్. ఇక్కడ దీని గురించి మరికొన్ని మాటలు నేను మాట్లాడి త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మరికొన్ని సంగతులు మాకు ఇవ్వండి. మా మేధాశక్తితో మా లాజిక్స్తో తండ్రి మేము మాట్లాడక మీ వాక్యముతోనే తండ్రి ఏ విధముగా తండ్రి మేము ప్రణాళిక సిద్ధము కలిగి ఉండాలో తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ సెమినార్ అనేది తండ్రి పోటీ కొరకు కాదు. ఈ సెమినార్ అనేది తండ్రి మా పేరు ప్రఖ్యాతుల కొరకు తండ్రి, మా యొక్క ఘనత స్థిరము ధనము కొరకు కాదు తండ్రి. ఇది కేవలం అనేకులను తండ్రి రక్షించాలన్న మీ అనాది సంకల్పంలో అందరినీ మేము రక్షించలేము, కానీ మా అందుబాటులో ఉన్న కొందరినైనా రక్షించడానికి మేము ఏర్పాటు చేసిన కార్యమని, ఇది మీరు నడిపిస్తున్నదని తండ్రి మీరు ఎరుక. దీని కొరకు తండ్రి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో నిర్ణయాలు ఎంతోమంది తండ్రి చేయి కలిస్తే కానీ తండ్రి ఈ కార్యం జరగదు. ఇది ఎవరింటి పెళ్ళి కాదు తండ్రి, ఇది మా తండ్రి పనని మేము కూర్చున్నాం. ఇక్కడికి వచ్చిన వారు తండ్రి ప్రతి వారము ప్రతిసారి మా వర్తమానాలు వింటూ తండ్రి ఇళ్ళ దగ్గర ఉండిపోయిన వారి కన్నా ఇక్కడికి వచ్చిన వారు వారికన్నా ధన్యులనే నేను నమ్ముతున్నాను దేవా. ఎందుకంటే వీరు బాధ్యత ఉన్నవారు. వారి పనులను సొంత కార్యాలన్నింటినీ పక్కన పెట్టి తండ్రి ఇది మన తండ్రి పని, మన పనిని వచ్చిన తండ్రి మీ బిడ్డలతో నేరుగా మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇక 2-3 మనకి ప్రతి ఏడాది మనం చేస్తున్నట్టుగా ఒక ప్రత్యేకమైన నూతన గీతాలు మన నేషనల్ బైబిల్ సెమినార్లో మనం రిలీజ్ చేస్తున్నాం. దానికి సంబంధించిన డెమోస్ ఒక 2-3 మనం రిలీజ్ చేయాల్సి ఉంది. దాన్ని కూడా మనం ఒక 20-30 నిమిషాల్లో అది కూడా మనం చేస్తాం. అలాగే చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఈ ఫోన్ చేస్తున్న వారికి కాంటాక్ట్ నెంబర్ మనలో చెప్తున్నా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 7794021991. ఇది మినిస్ట్రీ సొసైటీ నెంబర్. ఇది మరలా 7794021991. ఇది మినిస్ట్రీకి రికార్డెడ్గా చేయబడుతున్న నెంబర్ లేదా సొసైటీకి రికార్డ్ చేయబడిన నెంబర్. ఇది డిస్ప్లే మీద ఉన్న నెంబర్ మా తమ్ముడు సురేష్ యొక్క నెంబర్. అది మినిస్ట్రీకి సంబంధించిన కాంటాక్ట్స్ కానీ ఏదైనా మీరు సెమినార్ కూర్చుని ఇంకా డేటా మీరు తెలుసుకోవాలంటే ఆ నెంబర్కి చేయండి. లాస్ట్ ఇయర్ వరకు నా నెంబర్కి, సురేష్ తమ్ముడు నెంబర్కి, శ్రీకాంత్ గారికి, దొడ్డప్రసాద్ గారికి ఇలా అందరికీ మీ యొక్క ధనమును పంపించేవారు. ఇక ఈ ఇయర్ నుంచి ఇంకా అలా లేదు. ఎవరి సొంత అకౌంట్స్కి, ఎవరి యొక్క సొంత ఫోన్పే నెంబర్లకి మీ ధనం పంపించడం శ్రేయస్కరం కాదని మేము గుర్తెరిగి, ఎందుకంటే ఒకరి ధనంలో ఉండడం ఏ విధంగా లీగల్గాను కూడా మంచిది కాదు. అందుకే ఒక నాణ్యంగా కమిట్మెంట్తో మనం చేయాలని గవర్నమెంట్కి, పబ్లిక్కి ఒక రిప్రజెంట్గా మేము ఉన్నాం అనడానికి సొసైటీ అనేది ఒకటి క్రియేట్ చేసాం. అది క్రియేట్ అయ్యింది. దానిలోనికే ఈ వస్తున్న అమౌంట్ అంతా మేము పంపిస్తున్నాం. దానిలో ఇంకా 2-3 మార్పులు చేయాల్సి ఉంది. అది నాకు తెలిసి ఫిబ్రవరి, మార్చ్ ఆ టైం కల్లా ఇంకా మీకు క్లియరెన్స్ వస్తుంది. సరే, ఇది మనసుని పెట్టండి. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈ మెసేజ్ అయ్యేలోపు మీరు ఎవరైనా ప్రేరణ కలిగి మీరు పంపించాలనుకున్న దానము లేదా మీరు చేయాలనుకుంటున్న శారీరకమైన కష్టము ఏదైనా మీకు కావాలంటే ఈ 2 నెంబర్లు సంప్రదించండి. ఒకటి 7794021991. ఓకే, నెక్స్ట్. ఇక జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఎందుకు ఈ సెమినార్స్ మనకు అవసరం అంటారన్న ప్రశ్న అప్పుడప్పుడు కొంతమంది మధ్యలో దోబూసులాడుతున్న విషయమే, తెలియని విషయంగా ఏం కాదు. మొన్న మధ్య డిస్కషన్ చేస్తూ ఒక ఆయన అన్నారు, 15 లక్షల ఖర్చు అవసరమంటావా అన్నారు. ఏడాదికి 15 లక్షలు అంటే 2 సంవత్సరాలకి 30 లక్షలు. ఇంత ఖర్చు అవసరం అంటారా?
ఎంత ఖర్చు చేసి సెమినార్ చేయడం అవసరం అంటారంటే, అవసరమని సింపుల్గా నేను చెప్పలేను, కానీ ఒక అరగంట మాట్లాడిన తర్వాత అవసరం కాదో అర్థం అవుతుంది. సరే, ఏం చెప్దాం అనుకుంటున్నారంటే, బైబిల్ని అలా పిండితే బైబిల్లోంచి ఒక సారం అలా బయటకు వస్తుంది. ఆ సారం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను గూర్చి తెలుసుకున్నప్పుడు మన గుండె బరువెక్కుతుంది. ఆయన గూర్చి మనం తెలుసుకున్నప్పుడు మన కళ్ళు చమాయింపుకు గురవుతాయి. ఆయన గూర్చి తెలుసుకున్నప్పుడు ఆ ప్రేమను ఎలా వర్ణించాలో అర్థం కాదు. ఆయన గూర్చి ఎంత లోతుగా తెలుసుకుంటే నాకు అనిపిస్తుంది, ఈ నజరేయుడైన యేసు కొరకు నేను ఏం చేయాలి అని. ఆయన గూర్చి నేను ఎంత తెలుసుకుని నాకు అనిపిస్తుంది, నేను ఏమి ఇవ్వాలి, నా ధనము, నా టాలెంట్స్, నా నాలెడ్జ్, నా టైం, నేను ఏమిచ్చి ఈయన ప్రేమను నేను ఎక్స్పోజ్ చేయగలనన్న ఆ ఉత్రుత లేదా ఆ ఉద్యమం నన్ను రేపుతుంటుంది. ఒక రచయిత కొన్ని పదాలు రాశాడు, నేను ఎప్పుడు రాసుకున్నాను, భలే అనిపిస్తుంది. ఆ పదాలు ఒకసారి మీకు చదువుతాను చూడండి. దేవుడు తన ప్రేమను ఎల్లడి చేశాడట. దేవుడు తన ప్రేమను ఎల్లడి చేశాడు. ఎలా ఎల్లడి చేశాడంటే, అది మాటలలో వర్ణించలేనిది, అది చేతలలో చూపించలేనిది, అది నేత్రాలకు చూస్తే కనబడనిది, అది జ్ఞానమునకు అంటే లౌకికమైన జ్ఞానమునకు దొరకనిది, అది ఇరిగి నలిగిన హృదయాన్ని అత్తుకునే ప్రేమ. అది ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ తల్లిదండ్రుల కన్నా గొప్ప ప్రేమ. అది ఇంకా చెప్పాలి అంటే వాడబారని ప్రేమ, కన్నబిడ్డల కలల్లో కరిగిపోయే ప్రేమ లాంటి ప్రేమ, కానీ ఒక విచిత్రమైన ప్రేమ. ఈ ప్రేమ ఏ ప్రేమ అంటే అది కలవరగిరి మీద నీకు నాకు ఎదురైన గొప్ప ప్రేమ, నజరేయుడైన యేసు ప్రేమ. ఒక రచయిత ఎంత పొయిటిక్గా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తున్నప్పుడు, ఈ భూమి భరించలేనంత ప్రేమ, ఈ భూమి మీద ఎప్పటికీ చూడలేనంత ప్రేమ, కలవరగిరి మీద కేకేసిన ప్రేమ, చావు కేకలేస్తూ పిలిచిన ప్రేమ. ఆ ప్రేమను గురించి వర్ణన ఎక్కడుందని అడిగితే ఒక కావ్య పుస్తకంలో ఉంది. ఆ పుస్తకం పేరు బైబిల్. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన ఎదుట ప్రత్యక్షం అవుతాడు. ఆ ప్రేమను చదువుతున్నప్పుడు ఆ ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలో అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పుస్తకం నాతో మాట్లాడుతుంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో విషయాలు మాట్లాడతారు. అయితే ఆ పుస్తకాన్ని అలా చదువుతున్నప్పుడు ఎందుకో విచిత్రంగా అనిపిస్తుంది. అంత ప్రేమించిన దేవుణ్ణి మనకు ప్రేమించడం చేత కాలేదు. ఇంత చూపించిన ప్రేమను చూపించిన దేవుడిని మనకు ప్రేమించడం చేత కాలేదంటే, బాగా వినండి, ప్రేమిస్తున్న వారిని మనకు ప్రేమించడం చేతగానితనం మనకు అతి పెద్ద లోపం, గుర్తుపెట్టుకోండి. ఆయన చాలా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి బదులు ఆయన చంపేశాం మనం. ఏం చేసాం? ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, మాటల్లో వర్ణించలేనిది, చేతల్లో చూపించలేనిది, జ్ఞానంతో వివరించలేనిది, లాజిక్ ఉపయోగించలేనిది, తల్లిదండ్రుల ప్రేమకు ఏమాత్రం తగ్గనిది, నా తల్లిదండ్రుల ప్రేమ తూలిపోయినది, కరిగిపోయినది, భూమి మీద మోయలేని ప్రేమ, కలవరగిరి ప్రేమను ఎలా వెల్కమ్ చెప్పామంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక సీజన్ జరుగుతుంది, క్రిస్మస్ సీజన్. ఆ సీజన్కి తగ్గట్టు ఒక పదం వాడాడు రచయిత. ఏమంటాడంటే, ఇంత పెద్ద ప్రేమను ఎల్లడి చేసిన సృష్టికర్త ఇలాలోనికి, సృష్టములోనికి సృష్టముగా వస్తే ఆయనకి మనం వెల్కమ్ ఎలా చెప్పాం తెలుసా? పశువుల తొట్టులోకి వెల్కమ్ చెప్పామంట. ఇంత ప్రేమను చూపించే దేవుడికి వెల్కమ్ ఎలా చెప్పావంటే, రాజవస్త్రం వేసి కాదు, పట్టు వస్త్రం వేసి కాదు, ఏది వేసి నేను వెల్కమ్ చెప్పలేదు. ఆయనకి వెల్కమ్ ఎలా చెప్పాను తెలుసా? పశువుల తొట్టులో పడుండిపో, మేము మంచి మంచి ఇళ్ళల్లో నిద్రపోతామన్నాం. నీ ప్లేస్ అది. ఎందుకో కొన్నిసార్లు మనుషుల మధ్య కూడా ప్రేమను చూపిస్తాం, కానీ ఆ ప్రేమకు వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే అట్నుంచి కూడా ఆ రిప్లై, ఆ రెస్పాన్స్ వచ్చినప్పుడే ఆ లవ్కి వాల్యూ ఉంటుందేమో. ఆయన ఎంత ప్రేమించాడు. మన రెస్పాన్స్ ఎలా ఉందంటే, తెలుసా? పశువులు తెట్లో పరుండి పెట్టాం. అంతేనా ఆయనకి చెప్పిన వెల్కమ్? ఇంకేమేం చెప్పాను తెలుసా? అగాధం నీకు నాకు చాలా దూరం ఉంది దేవా, మాటల్లో అనగా చేతల్లో చూపించాం. నీకు నాకు చాలా అగాధం ఉంది, నీ మీద పట్టలేనంత కోపం ఉంది. అదేంటి? ఆయనేమో ప్రేమిస్తానంటున్నాడు, మనం ఏమంటున్నాం తెలుస్తా? నీ మీద మాకు పట్టలేనంత కోపం ఉంది. కోపం ఎంత ఉందంటే నిన్ను గల్లంతు చేసేంత కోపం ఉంది. మీకు తెలుసు బైబిల్ చరిత్ర,
ఏ రోజు రగిలిపోయాడట. ఏ రోజును చూస్తుంటే చంపేయాలని ఫిక్స్ అయిపోయాడట. ఎవర్రా పుట్టిందంటే ఏ రోజుకు తెలుసు, యూదుల రాజు. యూదుల రాజు ఎవర్రంటే ఇమాన్యుయేల్ ఎవరంటే దేవుణ్ణే చంపేయడానికి లేచాడు ఒక మానవుడు. ఎవరు చెప్పండి? ఏ రోజు. అక్కడ ఆగిపోకండి. ఆడి పేరు ఏ రోజు కాదు, మానవుడు. గుర్తుపెట్టుకోండి. దేవుని చంపడానికి లేచింది ఎవడట? మానవుడా. ప్రేమిస్తున్న దేవుణ్ణి ఆ ప్రేమిస్తున్న దేవుని మీద ప్రేమ లేదు మానవుడికి. ఏమని చెప్పండి? కోపం, పగ, అసూయ, ఎలాగైనా సరే తీసేయాలన్న ద్వేషం. ఎవరి మీద? సాక్షాత్తు దేవుడి మీద. అందుకే పదే మానవులు చేసింది చెప్పిన, పదే దేవాలయంలో చంపాలనుకున్నారు, పదే గ్రామాల్లో చంపాలనుకున్నారు, పదే మార్గాల్లో చంపాలనుకున్నారు, పదే మనుష్యులు దేవుణ్ణి చంపాలనుకున్నారు. ప్రేమించిన దేవుణ్ణి చెప్పండి చంపడానికి తయారయ్యారు మానవులు. ఇంత ప్రేమ అంటే మీ గుండెల్లో ఏంట్రా మీకున్న కోరిక అని అడిగితే, ఈ మాట నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చేయండి. మీ గుండెల్లో ఉన్న కోరిక ఏంట్రా మానవులారని అడిగితే, నాకు డబ్బో, బంగారమో, వజ్రాలో, వైడూర్యమో, సింహాసనమో ఇవేమీ కాదండి. మానవాళి గుండెల్లో గూడు గట్టుకుపోయిన ప్రేమ ఏంటో తెలుసా? నేను చంపేయాలని కోరుకుంది మాకు. ఆ కోరిక కేకలే అరుస్తుంది, నీ సిలువ ఎక్కాలి నువ్వని. నేను చంపేయాలన్నంత కోపం ఉందని, నేను తీసేయాలన్నంత కోపం ఉంది. అందుకే దేవుని మీద కోపం, దేవుని మీద పగ, దేవుని మీద అసూయ. ఈ కోపంతో మనుష్యుడు అన్నాడు, ఏం కావాలి నీ కోరిక అని అడిగితే, మానవుని యొక్క కోరిక ఏ రోజు కోరిక దేవుని చంపడం, ప్రజల కోరిక దేవుని చంపడం, సమాజం కోరిక దేవుని చంపడం. విచిత్రమేంటి చెప్పనా? మీ కోరిక నెరవేర్చడానికి, మీ చేతుల్లో చనిపోవడానికి నేను వస్తున్నాను. మీరు ఎదుగుతున్న యేసును నేనే చంపేయండి అన్నాడు. ఈ లవ్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? ఆయన్ని చంపేయాలన్న కోరిక మనకుంటే ఆయన అన్నాడట, ఆ కోరిక నెరవేర్చడానికి మీరు ఎదుగుతున్న యేసును నేనే చంపేయండి అన్నాడట. ఇది వర్ణించలేని ప్రేమ, ఇది మాటలకు అందని ప్రేమ. ఏమాత్రం ఎవరు ఎన్ని పదాలు ఉపయోగించినా దొరకని ప్రేమ. గుండె లోతుల్లో మానవాళ్ళకు వచ్చిన ప్రేమ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను ప్రేమిస్తున్నాను అనలేదు. వాళ్ళ గుండె లోతుల్లోంచి వచ్చిన స్వరం ఏంటో తెలుసా? పగ. ఆ పగతో వచ్చిన స్వరం అరుస్తుంది. ఏమని? సిలువ వేయము. వాళ్ళని చంపే, ఇతన్ని చంపేయాలి అంటే ఒక సాధారణమైన స్వరం కాదు ఇది. ఆయన ప్రేమిస్తుంటే చంపేయాలి. ఎందుకో నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రేమించే కొలది లోకువ అవుతాం. ఆయన ఎంత ప్రేమించాడో మనకు అంత లోకువైపోయాడు. ఆయన ఎంత ప్రేమించాడు అంత లోకువైపోయాడు. ఎంత లోకు కట్టామంటే, మిమ్మల్ని ప్రేమించడానికి నేను వస్తున్నాను, నాకు వెల్కమ్ సరిగా చెప్పకపోయినా పర్లేదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే నేను చంపేస్తామన్నారు. మీ కళ్ళు లేక బాధపడుతున్నారు, మీకు కళ్ళు ఇస్తానంటే ఆ కళ్ళు ఇచ్చిన చేతుల్ని మేకలేసి బిగించేస్తామన్నారు. మీకు అన్నం లేక బాధపడుతున్నారు, మీకు అన్నం పెడతామంటే నీ డొక్కలోనికి, నీ పక్కలోనికి బల్లిని దింపేస్తామన్నారు. నన్ను అడిగితే నేను అంటాను, మన గుడ్డి మెదళ్ళకి, మన పనికి మాలిన ఆలోచనకి ప్రకటన గ్రంథంలో ఉంది, దరిద్రులైన మనకి ప్రేమ కలిగిన దేవుణ్ణి ప్రేమించడం మనకి రాదు. ఎంతమంది వచ్చారు, మిగిలిన వాళ్ళు ఎందుకు రారు చెప్పనా? నేను ఎవరిని పిలవలేదండి బొట్టు పెట్టి. నేను ఒక మాట అయితే అన్నాను, బాధ్యత ఉన్నవారు, కలవరిగిరి ప్రేమెరిగిన వారు ఖచ్చితంగా వస్తారు. ప్రేమ ఎరుగక తమ సొంత కార్యాలు చూసుకున్నవారు రాలేరు. ప్రేమ ఎరిగారు కనుక మీరు ఇంతమంది వచ్చారు, మరి మిగిలిన వారేరి సింపుల్గా మాట్లాడి చెప్తారు, నువ్వు ఫోన్ చేయలేదు కదన్నా అందుకే రాలేదన్నా. అంటే ఫోన్ చేస్తే వస్తావు, ఎందుకంటే జేమ్స్కి పెళ్ళి కదా, మరి అందుకు వస్తావు. నీకు ప్రేమ అర్థమైతే ఎవడు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు పిలిచినా పిలవకపోయినా మనకు అర్థమవుద్ది. నేను ఆయనకి రిప్లై నేను సరిగా ఇవ్వలేకపోయానని అర్థమవుద్ది. మానవాళిగా ఆయనకి రిప్లై సరిగా ఇవ్వలేకపోయాం. ఎలా ఇచ్చాం రిప్లై తెలుసా? పశువులు తొట్టిచ్చాం, హేళనిచ్చాం, అవమానం ఇచ్చాం. మన పగ తీరదని ఆయన ఎలా చంపాలనుకున్నా తెలుసా? సామాన్యంగా చంపాలనుకోలేదండి. ఈ రాత గుండె ఏం కోరుకుందో తెలుసా? సామాన్యంగా చంపాలనుకోలేదు. అవమానాలతో, మొండల కిరీటాలతో, ఉమ్ములతో, ఈదుల్లో ఈడ్చుకుపోతూ, చూస్తుండగా ముఖం మీద ఉమ్మేసి, ఒక ముసుకేసి, పిడిగుద్దులు గుద్ది అంత ఎంజాయ్ చేసామండి మానవులుగా ఆయన సావుని. గుర్తుపెట్టుకోండి, అది కోరుకుంది ఈ మానవృత్తి.
ఇంత ప్రేమించిన దేవుడికి ఏ ఘన స్వాగతం పలకం, ఏ ఘన స్వాగతం పలకలేదు. పశువులు తొట్టిచ్చాం, ఈదుల్లో కనమని చెప్పాం. ఇప్పుడు ఇంకా ఏం చేసామంటే ముసుగేసి గుద్దేసి, ముసుగు తీసి ముఖం మీద ఉమ్మేసి, అవమానించి, ముళ్ళ కిరీటం పెట్టి, కొరడలతో కొట్టి, ఆ భయంకరమైన వస్త్రం కప్పి అన్నీ చేసి చివరికి మనం ఏమన్నామంటే ఈ మాత్రం మాకు ఇంకా పగ తగ్గలేదు, ఓ టన్ను బరువున్న సిలువ ఆయన మీద ఎత్తించండి అన్నారు. అప్పుడైనా మా గుండెలో ఉన్న పగ చల్లారదు మాకు. కొంతమంది అసూయపరులు ఉంటారండి, పగోళ్ళు. ఆ పగ పట్టుకున్న వాళ్ళు చూస్తారా, వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళ మాటలు, ఇంకా ఏదో చేయాలండి వీడిని అంటారు సార్. ఎవరిని చేసావు లేదో నాకు తెలియదు, కానీ నీ దేవుడిని మాత్రం ఖచ్చితంగా నువ్వు చేసావు. అదేంటంటే ఆ రోమీలు ఎవరో చేస్తే, ఆ యూదులు ఎవరో చేస్తే నాకడ నోర్మై. మనం అందరం రిప్రజెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ పగకి మనమందరం ఈ ఉగ్రత మోయాల్సిన వారమే. మనందరికీ పాలు పంపులు ఉన్నాయి, అందులో మనందరికీ పాలు పంపులు ఉన్నాయి. ఏం చేశారు? ఎంత పక్కా ప్లానింగ్తో ఉన్నారు చూడండి. క్షణాల్లో సిలువ తయారైపోయిందట. క్షణాల్లో సిలువ ఎలా తయారైపోయిందంటే ముందే ప్లాన్ చేసి ఉంచారా? క్షణాల్లో సిలువ తయారైపోయింది, రెడీగా వచ్చేసే. ఎంత హింసించాలంత హింసించేసే, ఎంత బాధ పెట్టాలంత బాధ పెట్టేశారు. ముళ్ళ కిరీటం పెట్టేశారు, వస్త్రాలు కప్పేశారు, భయంకరంగా కొరడాల చేత ఈపును దున్నేశారు. తృప్తి లేదు, భయంకరమైన శ్రమ, వధ, ఆకలి, నిద్రలేమితనం, వెలివేత. ఒక్కళ్ళేడు దగ్గరున్నాడు, అందరూ చెల్లాచెదరు అయిపోయారు. ఆ సిలువ వేసి 5 కిలోమీటర్లు సుమారు తీసుకెళ్ళి ఆ ఎత్తైన కలవరిగిరి మీదకి తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. ఆ కలవరిగిరి మీదకి ఎక్కేసరికి నాలాటోడికి అయితే అక్కడే బీపీ డౌన్ అయిపోతుంది. నాలాటోడికి అయితే అక్కడే ఇబ్బంది అయిపోద్ది. ఆ పైకి వెళ్ళారు, ఆ పైకి తీసుకెళ్తే ఆకాశానికి భూమికి ఏలాడదీసారు. చనిపోతున్నాడు కొన్ని గంటల్లో అన్నప్పుడు మెల్లగా పెదాలు కదిలాయి. ఇప్పటివరకు మౌనంగా ఉన్నాడు, కొడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు, ఉమ్మేస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. చాలా విషయాలకనే వివరణ ఏమి ఇవ్వలేదు. ఆ పైకి తీసుకెళ్లారు, ఆ సిలువ వేసేస్తారు. ఆ సిలువ మీద ఆయన పెదాలు కదులుతున్నాయి. ఆ పెదాలు కదులుతున్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరంలో నుంచి ఆ ప్రేమ ఇలా అంది, తండ్రి మీరేమి చేస్తున్నారో వీరెరగరు. నేను అడుగుతానండి, ఈ లవ్ని దేంతో కొలవగలని చెప్పండి? సెమినార్కి డబ్బు ఇచ్చి కొలవగలవా? ఈ లవ్ని నీ శరీర కష్టాన్ని ఇచ్చి కొలవగలవా? ఈ లవ్ని నీ సమయాన్ని ఇచ్చి, నీ లాజిక్ని ఇచ్చి కొలవగలవా? చివరికి నన్ను ప్రేమించునని చంపేస్తున్నా, చచ్చిపోయే ముందు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రభువా అన్నాడంటే యేసును గురించి మనం ఏం చేయగలని చెప్పండి? ఏం చేయలేం. ఏమిచ్చినా రుణం మనం తీర్చలేం, ఏం చేసినా తీర్చలేం, ఏమీ చేయలేం. ఇంకేమన్నాడు? వీరేం చేస్తున్నారు వీరెరుగురు, వీరిని క్షమించని ప్రార్థన చేస్తున్నాడు. నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పటికీ సవాలు. వీరేం చేస్తున్నారు వీరెరుగురు అంటే ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేసేదంటే, ఏ రొట్టెలు తిన్నారో ఆ రొట్టెలు తిన్నవారే ఆయన సిలువ వేయమని కోరుకుంటే తెన్నింటి వాసాలు లెక్కట్టారా అని ఒక మాట కూడా అనకుండా ఏమన్నాడు తెలుసా? తెలియదు ప్రభువా క్షమించి అన్నాడు. ఎవరినైతే గొప్ప చేసావో, ఎవరినైతే గొప్ప చేసి, ఎవరినైతే ఉన్నతమైన స్థితిలో పెట్టావో వాళ్ళే, ఆ గుడ్డివారే లేచి నిలబడి, ఆ స్వస్థత పొందిన వారు లేచి నిలబడి పిశాసి తత్వంతో కలిసి నిన్ను ఏమన్నా తెలుసా? ఆహాహా పక్క నవ్వి చంపుతుంటే, చనిపోతుంటే ఎంజాయ్ చేశారు. ఆ మొక్కలే వచ్చే ఎదురుగా ఈదంట పోతూ, అంతకుముందు ఎవరో ఈయన అన్న వెళ్ళే ఈదంట పోతూ అన్నాడు, రా దిగురా. ఎంత ఎటకరం అంటే దిగురా, బాధల్లో ఉన్నదే అవమానం అయితే మళ్ళీ ఆ బాధల్లో ఉన్నవాడిని ఇప్పుడు రా అన్నారంట. ఇప్పుడు దిగురా, ఇప్పుడు చూపించు, నువ్వు దిగురా అంటే ఎంత దారుణంగా ఉంటాడో మానవంటే. అసలు మన నేచర్ ఒరిజినల్ అదే, మన ఒరిజినాలిటీ అదే. తినేసి మర్చిపోతాం, మన ఒరిజినాలిటీ అదే. కృతజ్ఞత మర్చిపోతాం, మన ఒరిజినాలిటీ అదే. మేలు మర్చిపోతాం, మన ఒరిజినాలిటీ అదే. ప్రేమించిన ప్రేమను అర్థం చేసుకోకుండా ద్వేషిస్తాం, మన ఒరిజినాలిటీ అదే. మనకు తెలియదు ప్రేమించడం, మన ప్రేమను ఇతరులకి వ్యక్తపరచడం మనకు రాదు. ఏం చేశారంటే శక్తికి మించిన కష్టాలు భరించలేనంత అవమానాలు, కన్నీళ్ళు ఇంత మధ్య ఆయన వాదార్పునిచ్చి లేవనెత్తి, ఇదిగో మీ కన్నీళ్ళకి ప్రతీకగా, మీ కష్టాలకి ప్రతీకగా నేనున్నానంటే వాళ్ళు అన్నారు, నీవు మాకుంటే నీకు సిలువ ఉంది, సిలువ ఎక్కి ఏలాడన్నారంట. దారుణంగా చంపేశారు, భయంకరమైన పరిస్థితుల్లో చంపేశారు. నేను ముగిస్తున్నాను త్వరగా. ఇక ఏం చేశాడు ఆ టైంలో అంటే ఏమనలేదు, ఎంత అవమానించినా ఏమనలేదు. వస్త్రాలు పీకేసి వాళ్ళ వస్త్రాలు కూడా పనిచేసుకుంటున్నా ఏమనలేదు. ఒకటే చేశాడు, ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థన చేయడం ఏంటంటే, ప్రార్థన అంటే చిన్న విషయం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన పరిచర్య ప్రారంభమైంది ప్రార్థనతో.
ఆయన పరిచర్య కలవరి గిరి మీదకి ముగిసిపోతుంది కొన్ని నిమిషాల్లో ప్రార్థనతో. అందుకే ఇందాక అందరూ టచ్ చేశారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి, ప్రార్థనతో ముగియాలి. ప్రార్థనతోనే ప్రారంభమైన ఆయన పరిచర్య ప్రార్థనతోనే ముగుస్తుంది. ఎవరి కొరకు ప్రార్థించాడు? పాపుల కొరకు ప్రార్థించాడు. భయంకరమైన నీతి లేని వారి కొరకు ప్రార్థించాడు. దరిద్రుల కొరకు ప్రార్థించాడు. భయంకరమైన అవహేళన చేస్తున్న వారి కొరకు ప్రార్థించాడు. చివరికి ముట్టుకోవడానికి ఇష్టపడిన వారి కొరకు కూడా ప్రార్థించాడు. అందరి కొరకు ప్రార్థించాడు. అన్ని ప్రదేశాల్లో ప్రార్థించాడు. రాత్రి అంతా ప్రార్థించాడు, పగలంతా ప్రార్థించాడు. ప్రారంభంలో ప్రార్థించాడు, ముగింపులో ప్రార్థించాడు. ప్రార్థిస్తూనే తన పరిచర్యని ప్రారంభించాడు, ముగించాడు. అది పెద్ద సవాల్ అని చెప్తున్నా. ఇంకా ఎవరి కొరకు ప్రార్థించాడంటే తన శత్రువులైన మానవుల కొరకు సిలువేస్తున్నప్పుడు ప్రార్థించాడు. మనం అందరి కోసం చేస్తాం, ఎవరి కోసం చేయని చెప్పండి. ఇది ఎప్పటికీ మింగుడు పడదండి. మన శత్రువుల కొరకు, మన క్రూరంగా హింసిస్తున్న వారి కొరకు ప్రేయర్ చేయాలంటే అది ఏ గుండు ఉంటే చేస్తాం చెప్పనా? యేసు ప్రభు యొక్క హృదయం ఉంటేనే చేస్తాం. పిడి గడిపోల ప్రభువాడి మీద అంటాం మనం, లేకపోతే నాశనం అయిపోవాలి ప్రభువాడు అంటాం మనం. చాలామంది గొడవలు వచ్చినాయి అనుకోండి, భక్తులు ఏం చేస్తారు చెప్పనా? ఇలా ఎదురుకొచ్చి ఒకప్పుడు జరిగింది, ఎదురుకొచ్చి పాదాలు దులిపేస్తుంటారు. ఎందుకు? మనం పోవాలని. నిజంగా వాళ్ళ పాదాలకు అంత పవర్ ఉంటే మనల్ని ఎప్పుడో చంపేద్దరు, తెలిసి ఎప్పుడో చంపేద్దరు. ఇలాగ వచ్చి ఇలా గిరిసేసి, చూడు నన్ను అన్నావు కదా, చూడు నెక్స్ట్ మంత్ నీకు ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఉంటుంది లేదో తెలియదు తప్ప అవి అన్నోడికి ఉంటుందండి. ఎందుకంటే ఇది క్రైస్తు యొక్క లవ్ కాదు, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు యొక్క ప్రేమ అలా ఉండదు, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు అలా కోరుకోడు. ఇప్పుడు అలాంటి క్రీస్తు ఏం చేశాడు? నిరంతరము దేశిస్తున్న కొరకు ప్రేమించాడు, ప్రార్థించాడు. పాపుల కొరకు ప్రార్థించాడు, దరిద్రుల కొరకు ప్రార్థించాడు. హేళన చేస్తున్న భయంకరమైన వ్యక్తుల కొరకు ప్రార్థించాడు. ప్రతి పరిస్థితుల్లో, ప్రతి ప్రదేశంలో ప్రార్థించాడు. వేలాడుతూ ప్రార్థించాడు. చివరికి ఒక మాట చెప్తున్నాను. అందరూ ప్రార్థించమని చెబుతున్నారు కనుక ఖర్చు లేని పని ప్రార్థిద్దాం అనుకోకండి. అందరూ ప్రార్థించమన్నారు కనుక ఖర్చు లేని పని ప్రార్థిద్దాం అనుకోండి. ఎప్పుడు ప్రార్థించాలి? యేసు ప్రభు ప్రార్థించాడు. ఎప్పుడు ప్రార్థించాడు తెలుసా? ఆయన చేతుకు మేకులేసి, కాళ్ళకు మేకులేసి, ఆయన దేహాన్ని ఆ మ్రానుకేసి కొట్టేసినప్పుడు, ఇంకా ఏ అవకాశం లేనప్పుడు ఒక మినిస్ట్రీ ఎంచుకున్నాడు. ఆ మినిస్ట్రీ పేరే ప్రేయర్ మినిస్ట్రీ. ఇప్పుడు నువ్వు కేవలం ప్రార్థన చేస్తానంటే ఇప్పుడు నిన్ను కూడా ఏం చేయాలి చెప్పు? నీకు ఏ అవకాశం లేదు, మంచం పట్టేస్తావు. నీకు ఏ అవకాశం లేదు, సంపాదించలేవు. నీ అవయవాలు పనిచేయవు, నీ చేతులు పనిచేయవు, ఇక ఏమీ పనిచేయవు. ఇక ఏమీ చేయలేనప్పుడు నీకున్నాక మరొక చివరి చక్కటి అవకాశం ఏంటి చెప్పు? అప్పుడు ప్రార్థించు. ఖర్చు లేకుండా ఏమన్నా చెప్పనా? ప్రార్థన చేస్తున్నామండి బలంగా అంటే. TV9 తెలుసు కదండి. TV9లో కొటేషన్ ఇలా వస్తుంది: ప్రార్థించే పెదవుల కన్నా TV9గా కొటేషన్ ఎక్కడది? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు ఏమన్నంటే TV9కి కొటేషన్ ఎక్కడది? తల్లి మదర్ తెరీసా గారిది. మదర్ తెరీసాకి ఎక్కడది? యాకోబు పత్రికలో ఉన్నది. యాకోబు పత్రికలో ఏమనుందంటే సంఘ పెద్దలు ఇబ్బందులు ఉన్న వాడిని దర్శించి నూనె రాసి ప్రార్థించి అక్కడ తీసింది ఆ తల్లి ఆ మాట. నూనె రాసి ప్రార్థించి అంటే ప్రార్థన ఒకటే కాదు, చెప్పండి, ప్రార్థనతో పాటు సహాయము, సహకారము కూడా ఉండాలి. నాకు ప్రార్థన మాత్రమే చేయగలనంటే నిజమే, నువ్వు ప్రార్థన చేసే స్థితిలో ఉన్నావు, నువ్వు పని చేయలేవు, నీకు ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది, నీకు సమస్య ఉంది, మంచం బట్టో తీరని రోగం ఉంది, లేదా భయంకరమైన పేదరికం ఉంది, అప్పుడు నేను దేవుడు ఏమడగడు, నేను నుంచి అడిగేది ప్రార్థన. లేదు నీకు సామర్థ్యం ఉంది, చేయగలవు, చక్కటి దేహం ఉంది, ఆరోగ్యం ఉంది, సమయం ఉంది, ఇన్ని ఉన్నా నువ్వు ప్రార్థన చేయటం, నువ్వు కేవలం ప్రార్థన మాత్రమే చేస్తున్నావంటే నువ్వెవడో చెప్పు. ప్రార్థనాపరుడు కాదు, చెప్పండి. ప్రార్థన దొంగవే కాదా చెప్పండి. ప్రార్థన దొంగవే కాదు చెప్పు. ప్రార్థన పేరు చెప్పి చాలామంది ఏమంటారండి, సింపుల్గా పేదల దగ్గరికి వెళ్తాం, వెళ్ళి తెలసొక్కలు నలక్కుండలు నిలబడి ప్రార్థనలో పెడతాం బ్రదర్ అంట. ఖర్చు లేని మాట. దేవుడు అన్నాడు ప్రార్థనలోది కదరా, జేబులో కూడా తీసి అంటాడు, గుర్తుపెట్టుకో. ఆ బ్యాంకులో ఎట్టావే అది కూడా పెట్టు అంటాడు, గుర్తుపెట్టుకో. సింపుల్గా అది ఒకటే కాదు, ప్రార్థన ఉండాలి, చెప్పండి, సహకారం ఉండాలి. అలా ఉందా బైబిల్లో? ఆ ప్యాటర్న్ ఉందంటే ఎందుకు లేదు? ఒకసారి అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు త్వరగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును
రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక. అపోస్తుల మినిస్ట్రీలో వన్ ఆఫ్ ది పాయింట్ ఏంటండి? చెప్పాలి. ప్రార్థన నెక్స్ట్, సహవాసము నెక్స్ట్, రొట్టె విరుచుట నెక్స్ట్, బోధ నెక్స్ట్. అక్కడ ఉండదు, కింద ఉంటుంది. నెక్స్ట్ ఏంటి చెప్పిన? చరస్థిరాస్తులు అంది. ఎలా ఉందటంటే ట్రూ వర్డ్, సత్యమైన మాట, సత్యం ఉండాలి, బోధ, సత్యమైన బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, ఆ ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకునే రొట్టె కార్యక్రమం ఉండాలి, ప్రేయర్ లైఫ్ ఉండాలి. ఈ 4 తర్వాత నువ్వు చేయాల్సిందే. చెప్పు. చరస్థిరాస్తులు అమ్మి. సెమినార్కి చరస్థిరాస్తులు ఇమ్మని అనట్లేదు, కానీ నీ సంపాదనలో ఎంతో కొంత చేసేది కూడా గుర్తుపెట్టుకోండి, సేవే. చరస్థిరాస్తులు అమ్మి. చరస్థిరాస్తులు అంటే అపోస్తులు అంత పెద్ద మినిస్ట్రీ చేశారంటే ప్రార్థన ఒకటే చేసేసి ఉండిపోలేదు, బోధ ఒకటే చేసేసి ఉండిపోలేదు, సహవాసంలో మాత్రం ఉండిపోలేదు. వెనకాల ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? ఎకరాలు అమ్మేసే వాళ్ళు ఉన్నారు. వెనకాల ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? ఇల్లు అమ్మేసే వాళ్ళు ఉన్నారు. వెనకాల ఎలాంటి వాళ్ళు ఉన్నారు? అన్నిటినీ అమ్మేసి దేవుని కొరకు కమిట్మెంట్ కలిగిన వారు ఉన్నారు. కనుకే అంత గొప్ప పరిచర్య అపోస్తులకి సోర్స్ దొరికింది దేవుడు వాళ్ళ ద్వారా. ఈరోజు కుంటిబండి మినిస్ట్రీలో ఉండడానికి అక్కడక్కడ కొన్ని కారణాలు ఏంటి చెప్పిన? ఇందాక తమ్ముడు అన్నాడు, మాట ఇస్తాం, చెప్పండి, మాట నెరవేర్స్తాం. లాస్ట్ ఇయర్ ఇచ్చారు మాట, ఆ పేర్లు ఇంకా నాకు ఉన్నాయి తెలుసు, కానీ మనం అడగం. లాస్ట్ ఇయర్ మాట ఇచ్చారు. నేను అనుకుంటాను ఈ మాట జేమ్స్ గారు డైరీలో రాసుకునే మాట కాదు, ఈ మాట సురేష్ తమ్ముడు డైరీలో రాసే మాట కాదు, ప్రసాద్ గారు ఇంకా స్పీకర్లు ఎవరో డైరీలో రాసే కాదు. నువ్వు మాట ఇచ్చిన మాట ఎక్కడ రాస్తారో తెలుసా? అది జ్ఞాపకార్థపు గ్రంథంలో పలానా టైం మాట ఇచ్చేవారు అబ్బాయి, మాట ఇచ్చి నెరవేర్చేవారు అబ్బాయి, ఖచ్చితంగా అడుగుతాడు. నేను భయపెట్టని చెప్పట్లేదు, ఎందుకంటే బైబుల్ ఒక ప్యాటర్న్ మనకు నేర్పిస్తుంది. ప్రేయర్ ఉండాలి, అలాగే చెప్పండి దాతృత్వం కూడా కలిసి మనం ఉండాలి. ఇంకెవరున్నారంటే అసలు మినిస్ట్రీ అనగానే టక్కన మనకు గుర్తొచ్చేది ఎవరో తెలుసా? పౌలు గారు అంత పెద్ద మినిస్ట్రీ చేయడానికి, నేను ఈ వేదిక మీద చెప్పాను, అంత పెద్ద మినిస్ట్రీ చేయడానికి కారణం ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి త్వరగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. మేము మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క, చెప్పండి, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని. ఏంటట? ఏం చేస్తున్నారట? ఫిలిప్పీ సంఘం ఏం చేస్తుందట? నేను ఇంత పెద్ద మినిస్ట్రీ చేయడానికి నా వెనక మీరు దోపాల మాదిరి ఒకటి వేస్తున్నారు. అదేంటి? ప్రార్థన చేస్తారు. ప్రభా, ఇదిగో మా సహోదరులు సేవకులు నీ సేవా అని తిరుగుతున్నారు, కాచి కాపాడు ప్రభా. సెమినార్ అనే ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు ప్రభా, కాచి కాపాడు తండ్రి. ఏ అవకతవకలు, ఏ ఇబ్బందులు, ఏ మనస్పార్థులు, ఏ స్వార్థాలు, ఏ పేరు ప్రఖ్యాతులు లేకుండా ప్రేమ కలిగి చక్కగా సెమినార్ జరిగేలా ఈ బిడ్డలందరినీ ఐక్యత కలిగించు, ఆత్మచేత నడిపించు ప్రభా అని ప్రార్థన చేసే ప్రార్థనా యోధులు అనుకుంటే పౌలు గారి మినిస్ట్రీలో ఎంతైనా మనం చేస్తామంటే, అంతొద్దు కానీ ఎంతైనా మనం చేస్తాం. పౌలు గారి మినిస్ట్రీ ఎంత గొప్ప వారధి ఎలా వస్తుందంటే ఆయన చెబుతున్నాడు చూడండి, నా కొరకు మీరు ప్రార్థించారు. ఎంత ప్రార్థించారు? అపేక్షించుతూ నిరీక్షణ ప్రకారము మీ ప్రార్థన వలన ఏడు గొప్ప ప్రార్థనాపరుడైన పౌలు గారికే ఇతరుల ప్రార్థన అవసరమైందంట. సింపుల్గా మనం ఏమంటాం చెప్పిన, నిజంగా జేమ్స్ దేవుని సేవకుడైతే చెప్పండి, దేవుడు ఆయనకి సహాయం చేయను కాక వెళ్తున్నాం బ్రదర్ అనకూడదు, గుర్తుపెట్టుకోండి. నన్ను పరీక్షించకూడదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు నిజముగా దేవుని సేవే, ఒరిజినల్గా నువ్వు దేవుని సేవ చేస్తే, నిజంగా మీరు దేవుని సేవకులైతే, మీ బృందం అంతా సత్యమైన బోధ చేస్తే మేమేం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, దేవుడే మిమ్మల్ని వాడుకుంటాడు. సింపుల్గా ట్యాగ్ తగిలిసి వెళ్ళిపోకండి. మా లాడ్డోలు కూడా సేవ చేయాలంటే మా కొరకు మీరు ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మర్చిపోకండి. ప్రార్థన చేసి వదిలేసారా ఫిలిప్పీ సంఘము? చివరి అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 4వ అధ్యాయం 15 వచ్చినండి. ఫిలిప్పీలారా, సువార్తలో నేను ఆరంభించిన మాసిదోనియలో వచ్చినప్పుడు ఇచ్చి విషయంలో, పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకు గర్వముగా నేను తెలియజేస్తున్నాను.
ఎవరేమనుకున్నా, ఎవరు మాట్లాడా నాకు తెలుసు. నాకు ఎవరెవరు ఈ పరిచర్యలో సహకరించారో పౌలనే నాకు తెలుసు. తీయటిని మాటలు చెప్పి వెళ్ళిపోయినా మిగిలిన కొరింథీ సంఘాలు ఏంటి? ఎందుకంటే కొరింథీ సంఘానికి అతిపెద్ద లోపం ఏంటని చెప్పిన మాటేస్తారు, మాట నెరవేర్చరు. కొరింథీ సంఘం ఏం చేసిందో తెలుసు, పలానా సంఘం ఏం చేసిందో తెలుసు, కానీ మీరు నా అవసరాలు ఏంటో మీకు తెలుసు. నేను సువార్తలను తిరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు. అందుకే పౌలు గారు అంటున్నారు, మాసిదోనియా నుంచి వచ్చాను, ఫిలిప్పీలారా వచ్చినప్పటి నుండి విచ్చి విషయంలో, పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలియదు. అంటే ప్రేయర్ చేస్తున్నారు, చెప్పండి, ప్రేయర్ చేస్తున్నారు, అవసర నిమిత్తము సంఘం ఏం చేస్తుంది చెప్పండి, ఇస్తున్నారు, సహాయం ఇస్తున్నారు. సంఘానికి ఉండాలండి. నన్ను అడిగితేనండి ఏం వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మన వీడియో చూస్తున్న వాళ్ళు, ఈ కూర్చున్న 2 సంఘాలు 3 సంఘాలు, ఎక్కువ ఏం అవసరం లేదండి. కమిట్మెంట్తో ఒక్కొక్క వీడియో 10,000 మంది పైన చూస్తారు మన వీడియో. మనిషికి 1000 రూపాయలు వేస్తే 10,000 మంది ఎంత అవుద్దండి చెప్పాలి. మనిషికి 10,000 మంది మనిషికి 1000 రూపాయలు వేస్తే ఎంత వస్తుంది? ఎరగా చూడకండి, చెప్పండి ఎంత? 1 CR అంతేనా? 1 CR అవుతుంది. చూసారు, 1000 రూపాయలు నడుతున్న. బయట వేస్తారు లేదు నాకు తెలియదు, కానీ మనమందరం కమిట్మెంట్తో ఉండి తక్కువ సంఖ్యలో ఉన్నాం కనుక మనిషికి ఇంత నేసుకుంటే బయట ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనమే చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మనం ఓపుకున్నంతకన్నా చేస్తాం. నిజంగా 6,000 అయిపోయారు అనుకోండి, దేవుడికి తెలుసు ఆ సామర్థ్యం ఆ టైంకి ఇంకా ఎవరిని పంపాలో. నేను అడుగుతున్నాను, ప్రార్థించాలి, సహాయం చేయాలి. కిందికి అంటున్నాడు, వారు నాతో పాలు వారై కాలేదని మీకే తెలియను. ఎలా అనగా దశలోనికులో కూడా మీరు మాటి మాటికి నా అవసరంలో తీర్చుట సహాయం చేస్తుంది. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు, కానీ లెక్కకు విస్తారము రావాలని అపేక్షించుచు చెప్తున్నాను. అంటే మీరు ఇంకా ఇస్తారని మీకు ఈ మాటలు నేను చెప్పట్లేదు, మీరు ఇంకా నాకు ఏదో చేస్తారని ఈ మాటలు చెప్పట్లేదు. ఎందుకంటే మీరు నాకు ఇస్తున్నారంటే నాకు ఇవ్వట్లేదు. ఎందుకంటే సేవకుడని తలంచి ఒకటి గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే పరలోకమందు వాడు ఫలము అధికమగునని చెప్పాడు. చూసావా, ఆ ఫలము మీకు ఇంకా పెరగాలని ఈ మాట మీకు చెప్తున్నాను. రూపాయి బలిపీఠం మీద అర్పిస్తాను, మీరిచ్చిన 10 బలిపీఠం మీద అర్పిస్తాను. ఫిలిప్పీ సంఘమా, మీరిచ్చిన ప్రతి దాన్ని, అంటే మీ ప్రార్థన వలన నేను మేలు పొందుతున్నాను, అలాగే మీరిచ్చిన సహాయాల వలన నేను మేలు పొందుతున్నాను. ఈ మేలు మీరు నాకే చేస్తున్నారా? నేను ఎవరి తరపునైతే సేవ చేయడానికి వచ్చానో ఆయనకే సరాసరి మీ సహకారాలు మీరు అందిస్తున్నారు. అందుకే నేను మీకు ఏమి ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే నేను మీరిస్తే పుచ్చుకున్నవాడిని. నేను మీకు ఏమి ఇవ్వలేకపోవచ్చు, కానీ మీరు నాకు ఇస్తే చెప్పండి ఆయన మీకు ఇస్తాడు ఖచ్చితంగా. అది పౌలు గారు ఒరిజినల్ మినిస్ట్రీ. నాకు సమస్తము సమృద్ధి కలిగి ఉన్నదని మీరు పంపిన వస్తువులు ఎపప్రదుతి వలన పుచ్చుకొనుచు ఏమీ తక్కువ లేక ఉన్నానని మనోహరమైన సహవాసము, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగముగా. అంటే మీరు ఇచ్చిన కానుకలు ఏం చేస్తాను? పిఓపీలు ఎట్టించుకుని, రంగురంగు లైట్లు ఎట్టించుకుని, సూట్లు వేసుకుని తిరుగుతున్నానని చెప్పాడా? ఏం చెప్పాడు చెప్పండి? బలిపీఠం మీద బలేస్తానన్నాడు, అర్పణగా మార్చేస్తానన్నాడు. మీరు ఇచ్చిన ప్రతి రూపాయిని మనోహరమైన సువాసన గల దేవుని ప్రీతికరమైన ఇష్టమైన యాగముగా. అంటే పాత నిబంధనలో బలిపీఠాల మీద బలిపొస్సులను ఇస్తారే, అలా మీ బలిని లేదా మీ ధనాన్ని, మీ కష్టాన్ని ఏం చేస్తున్నాడట? హోమార్పణగా మార్చేస్తాడు, హోమార్పణగా. అందుకే చూడండి, వితిన్ సెకండ్స్లో వందలు వందలు గంటల వ్యవధిలో, వేలు గంటలు రోజుల వ్యవధిలో ₹1,00,000 పైన అయిపోతాయండి. అలాగా లక్షల పైన అయిపోతే ఒక్కరోజు సెమినార్ అలాగయ్యి అలా లేవాలి అంటే 3,000తో 4,000 మందితో 3 పూట్ల అలా కూర్చుని అలా లేవాలి అంటే 1 డేకి ఫిగర్ ఎంత తెలుసా? 3 లక్షల నుంచి 4 లక్షలు అవుతుంది. సుమారు 3 లక్షలు ఎలాగన్నా గీసి మనం ఖర్చు పెడితే సుమారు 3 లక్షలకు 1 డే. ఇంత అంటే ఇన్ని లక్షల రూపాయలు ఒకేసారి ఏమవుతాయి చెప్పండి? అలా బలిపీఠం మీద కాగితాలు పెడితే అలా కాలిపోతాయో చెప్పండి? అలా కాలిపోతాయి ఒకేసారి, ఆవిరైపోతే. చాలామంది అనుకోవచ్చు 15 లక్షలు అవుతాయి అంటే, ఈసారి బాధ్యత నీకు ఇస్తాం రా, చెయ్యి, ఈసారి నీకు చెయ్యి. మనకు ఎలా ఉంటుందంటే 15 లక్షల ఫిగర్ ముందెట్టి ఖాళీ అకౌంట్ ఇస్తారు, కంగారు వచ్చి మోసం అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, అలా ఉంటుంది సెమినార్ అనేది. నేను మళ్ళీ అడుగుతున్నాను,
ఇంటర్నేషనల్ మ్యాచ్ లాంటిదండి. సరిగ్గా ఆడకపోతే డక్ అవుట్ అవుతాం, జీవితంలో లెగం, ఇక మళ్ళీ కోలుకునే పరిస్థితి లేదు. అప్పులు పాలైపోయి తెప్పల పాలైపోయి చివరికి ఏమైపోతాం కూడా తెలియదు. ఎందుకంటే సెమినార్లు చేసి సూసైడ్ వరకు వెళ్ళిపోయిన ఉన్నారు నాకు తెలుసు. పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి అప్పుల పాలైపోయిన ఉన్నారు నాకు తెలుసు. దేవుని సేవ చేయడం ఎంత ప్రాముఖ్యమో ఆ సేవకు తగ్గ మెలుకు, ధైర్యం, ఆ అడుగులు మనకు లేవనుకోండి, ఆ ప్రార్థన సహాయం మనకు లేదనుకోండి, దేవుని కృప మన తోడు లేదనుకోండి, నాలెడ్జ్తో లాజికల్తో మనం కార్యక్రమాలు ప్రారంభించామనుకోండి, నష్టపోయి కుదేలైపోయి బెంగడేసుకుంటాం. అందుకే పౌలు గారు అంటున్నారు, మీరు ఇచ్చారు నేను పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేసాను. ఇప్పుడు మీరు ఇచ్చారు నేను పట్టుకెళ్ళి లోపలెట్టేసుకున్నాను, ఒక కారు కొనుక్కున్నాను, పిఓపి పెట్టించుకున్నాను, సూట్ వేసుకున్నాను, నెక్స్ట్ వీక్ మా ఫ్యామిలీతో పాటు ఇజ్రాయెల్ వెళ్తున్నాం అన్నారు. అలాంటి దొంగలకి ఇస్తారండి వీళ్ళందరూ. ఇందాక అన్న చెప్పారు కదా, అలాంటి దొంగలకి ఇస్తారండి. అలాంటి దొంగలకి అలా ఇచ్చేస్తారు అంతేనండి. ఒరే సేవ చేస్తున్నావురా, మేము అన్నీ తగ్గించుకొని చేస్తున్నావురా, నాణ్యత కలిగిన సేవ చేస్తున్నామని ఎన్నిసార్లు మనం అప్పుడప్పుడు యాదాడికి ఒకసారి మన సిగ్గు విడిసి చెప్పినా ఎందుకో మరి మన మొఖాలు చూస్తే ఎలా ఉంటాయి కానీ ఆ జేబులోంచి రూపాయి కూడా రాదు. మరి దేవుడి ప్రణాళికో ఏంటో తెలియదు. కానీ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ అయితే చాలా బర్త్డేన్ అయింది, కానీ ఈ ఇయర్ కూడా బర్త్డేన్ అయినా ప్రాబ్లం లేదు. దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. ఇంకేం రాయబడింది? అక్కడే సరిపోయిందా? ప్రార్థన చేశారు, చెప్పండి, ధనం ఇచ్చారు. ప్రార్థన చేశారు, ధనం ఇచ్చారు. 3వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీ కొరకు ప్రేయర్ చేసాం, అలాగే మనీ ఇచ్చాం, జాగ్రత్తగా చేయండి బ్రదర్ అనలేదు. బ్రదర్ సువార్త ఉందంట కదా, మేము కూడా మీతో పాలు భాగస్తులు వస్తున్నామన్నారట. ఈ 3వ స్టేజ్లో చాలామంది రాలేకపోతున్నారండి. ప్రేయర్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలుసు, ధనం ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలుసు. 3వ స్టేజ్ ఉందే, రా ప్లేట్లు ఎత్తుదాం, అక్కడికి రావు నువ్వు. రా వచ్చిన పిల్లలు బాత్రూమ్లు కడదాం, అక్కడికి రావు నువ్వు. బరకలు ఎద్దుతాం, రా రాత్రి చల్లో కూర్చొని ఎవరు తిన్నారో ఎవరు తినలేదో, అందరూ తిన్నారా తినలేదా, ఆ బాధ ఆ బరువు మనం మీద ఎత్తుకుందాం రా. ఆ రోజులు కంటి మీద నిద్ర లేకుండా, రెస్ట్ లేకుండా, ఆరోగ్యాలు చెడగొట్టుకుని భార్య పిల్లలకు దూరంగా ఉండి ఆ రోజులు అక్కడ అలా తిరుగుదాం రా, అక్కడికి రా, సహకరించడానికి రా. దేవుడు అంటున్నాడు పౌలు ద్వారా నీకు నాకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తున్నాడు. ఆయన అన్నాడు, ధనం ఇచ్చారు, ప్రార్థన చేశారు, ఇంకేం చేశారంటే పౌలు అన్నాడు, ఇలాంటోడు గొప్ప సేవ చేశారంటే వెనకాల కొన్ని బృందాలు ఉన్నాయి అన్నాడు పౌలు. వెనకాల కొన్ని బృందాలు ఉన్నాయి, పెద్ద లిస్టే ఉంది, పెద్ద చాటభారతమే ఉంది. ఒక్క పేరా ఎన్ని పేర్లు ఉన్నాయని ఆ 16వ అధ్యాయం అంతా రాసుకొచ్చాడు రామపత్రికలో. ఎన్ని పేర్లు రాశారు ఒకసారి చూడండి, టక తెలిసి ముగించేద్దాం. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి వచనం నుండి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులు ఫీబే అనే మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉన్నయళ్ళ సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహకారురాలై ఉండెను. ఆమె గూర్చి ఎంత బాగా సాక్ష్యం ఇస్తున్నారు చూడండి. ఒక తల్లి, నిజానికి చేతుల్లోంచి డబ్బులు ఎవరిలో నుంచి రావో తెలిసి ఎక్కువ చెప్పండి, స్త్రీల్లో నుంచి రావు. ఆయన 100 ఇద్దానంటే 100 ఎంతలేండి 10 అని సరిపోద్ది అంటారు. అందరు కదలేండి, కొంతమంది ఉన్నారు దాతృత్వం కలిగిన వారు, ఇలాంటోళ్ళు పిబేలు. కొంతమంది ఉన్నారు పిబేలు కాదు, పిసినికొట్టి పొల్లమ్మలు. వాళ్ళు ఈరు ఇచ్చేవాడిని కూడా ఇవ్వనివ్వరు, చేయనివ్వరు. ఆ ఇస్తున్న వాడిని కూడా ఇచ్చేస్తే మరి నెక్స్ట్ మంత్ మనకి ఏముంది, పండగకి మనం బట్టలు కొనుక్కోవాలి కదా, మరి ఇచ్చేస్తే అలాగా. పిబే అనే తల్లి చూడండి, స్త్రీలకు గుణానికి దాటు ఉంది. ఆమె చాలా అవసరాలు మనకు తీర్చింది. ఇప్పుడు ఆవిడకి అవసరం వచ్చింది. మన అవసరం తీరకపోతే మన దేవుని పిల్లలు అవసరం గుర్తుపెట్టుకోండి. మనకు సహకరించిన వారికి ఒకరోజు వాళ్ళకి సహకారం అవసరం వస్తుంది, ఆ రోజు మనం సహకరించాలి. ఇదే ప్రేమ, ఒకరినొకరు పంచుకోవడం అంటే. ఇదే ప్రేమ, ఒకరికొకరు అనురాగం అంటే. ఇంకెవరున్నారు? క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును వందనాలు చెప్పండి. వాళ్ళ జంటను చూస్తేనే ముచ్చటేసేస్తుంది అన్నారట. అకుల్లకు ప్రిస్కిల్ల కంటే పౌలు గారి వెనకాల ఎంతమంది ఉంటారా, ఎంతమంది ఉన్నారు కనుక ఆ మహానుభావుడు అంత సేవ చేశాడు. ఒక్కడే చేయలేడండి, ఒక్కడి వల్ల ఎవడి వల్ల అవ్వదండి, ఒక్క నాయకుడి వల్ల ఎంత సేవ జరగదు. దంపతులు ఉంటారు, యవనస్తులు ఉంటారు, సహోదరులు ఉంటారు, సహోదరిమణులు ఉంటారు, వ్యక్తులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చిన్నలు ఉంటారు, పెద్దలు ఉంటారు. ఇంత టీం వెనకాల ప్రేయర్ చేస్తూ, ధనమిస్తూ, ప్రేయర్ చేస్తూ, సహకరిస్తూ, ప్రేయర్ చేస్తూ, కూడా వస్తూ, ప్రేయర్ చేస్తూ, సేవలో అసువులు బాస్తూ, ఇలా చేస్తేనే సువార్త జరుగుతుంది. ఈ 3 ప్యాటర్న్ లేకపోతే ఎక్కడ సువార్త జరగదు, గుర్తుపెట్టుకోండి.
ప్రేయర్ చేసి సహకరించకపోయినా ఆ సేవకు చాలా ఇబ్బంది కలుగుద్ది. సహకరించి ప్రేయర్ చేయకపోయినా ఆ సేవ అంతంత మాత్రం అయిపోద్ది. రెండూ చేసి ఆ మనిషికి వెనకుండి తోడు లేకపోయినా ఆ సేవ సాగదు. వెళ్ళారు జత పని వారంట నా ప్రాణం వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చుటకైనను. ఇలాంటి కపుల్స్ ఉంటే చాలండి మన వెనకాల 2-3. వాళ్ళ ప్రాణాలంటే నా ప్రాణాలు కాపాడడానికి ఆ దంపతులు నా కోసం చచ్చిపోతానన్నారు. ఇలాంటి వాళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేనే మర్చిపోకుండా రోమాపత్రికలో వాళ్ళ పేర్లు రాస్తున్నానంటే వీళ్ళ పేర్లు ఖచ్చితంగా దేవుడు ఎక్కడ రాస్తాడు చెప్పండి? పౌలు మీనింగ్ ఎక్కడ రాస్తాడు? ఎప్పటికీ చెరగని వాడబారిన గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఈ దంపతుల పేర్లు రాస్తాడు. వాళ్ళు ఇల్లు ఇచ్చారు, కొరింథీ సంఘం పెడతామంటే ఎవరు? ఆ దంపతులే. వాళ్ళు ఇల్లు ఇచ్చారు, కొరింథీ సంఘం ఎక్కడ పెట్టాలని అడిగితే మా ఇంట్లో పెట్టండి సార్ అన్నారు. ఆకుల్లో ప్రిస్కిల్లా. అక్కడ తాగిపోయారా? ధనం ఇచ్చారు, అక్కడ తాగిపోయారా? కలిసి మాతో పాటు కూలి పనులు చేశారు, అక్కడ తాగిపోయారా? సువార్త చేశారు, అక్కడ తాగిపోయారా? నాకు ప్రాణానికి ప్రమాదం ఉందని నా ప్రాణానికి ముందు నిలబడి నాకేం కాకుండా నీకేమని అవ్వాలంటే మా సహోదరుడా పౌలా ముందు మా ప్రాణాలు పోతే కానీ నీ ప్రాణం పోదని ఎదురు నిలబడిపోయారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారట ఆ గొప్ప సేవకుడికి. ఇంకా వారి ఇంటి ఉన్న సంఘమును వందనమని చెప్పుడు. ఎందుకంటే వాళ్ళు కూడా నాకు చాలా చేశారు. నేను మాత్రమే కాదు, అన్యజనులు సంఘపు వారందరూ వీరికి కృతజ్ఞతులై ఉన్నారు. వీరికి ఎప్పటికీ మేము థ్యాంక్స్ చెప్పాలి, రుణస్తులు. ఎందుకంటే ఆ రుణం మేము ఎప్పటికీ తెచ్చలే. లైఫ్ రిస్క్లో ఉన్నప్పుడు మా చేయబట్టుకుని నిలబడ్డారు, ఇబ్బందులు ఉన్నప్పుడు మా చేయబట్టుకుని నిలబడ్డారు. అంతేనా? ఆసియాలో క్రీస్తునకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎఫైనటుకును వందనములు చెప్పుడు. మీ కొరకు నాకు ప్రయాసపడిన మరియకు వందనం చెప్పుడు. ఎంతమందో నా బంధువులైన తోటి ఖైదీలు ఇంకా చాలామంది ఉన్నారు. ఇలా చెబుతూ ఎన్ని మాటలు చెప్తాడు చూడండి. 12వ వచనంలో ప్రభువునందు ప్రయాసపడిన త్రూపేను వందనములు చెప్పుడు. ప్రియురాలకు పెర్సిసునకును వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడును. లేడీస్ ఉన్నారండి ఆయన వెనకాల, స్త్రీలు ఉన్నారండి ఆయన వెనకాల పని చేయడానికి. అలాంటి వాళ్ళు పని చేస్తున్నారు. ఇంకా కింద చెప్తున్నారు చూడండి. ప్రభువునందు ఏర్పరచబడిన ఆయన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి కూతుర్లు భార్య భర్త ఒకరేటండి. అందరూ వచ్చేసారట. కుటుంబాలు వెనకాలు ఉంటే కానీ అంత గొప్ప పరిచర్య జరగలేదట. ఎంతమంది పరిచర్య చేశారు. పరిచర్య చేస్తే దేవుడు అన్నాడు వీళ్ళ పేర్లు గిన్నీస్ రికార్డులో రాస్తానలేదట. వీళ్ళ పేర్లు ఎక్కడెక్కడో వరల్డ్ రికార్డులోనో నంది అవార్డ్స్ ఇచ్చే దగ్గర ఎక్కడెక్కడో రాస్తాను లేదు, నేషనల్ అవార్డు దగ్గర రాస్తాను లేదు, ఒలింపిక్స్కి వీళ్ళ పేరు ముందు వరుసలో పెడతాను అనలేదు. వీళ్ళ పేర్లు ఎక్కడ రాయలేదు. ఎక్కడ రాస్తానో తెలుసా? ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఎవరి పేర్లు రాయబడతాయంటే రికార్డ్స్ కొట్టోళ్ళ పేర్లు రాయబడతాయి. ఏ రికార్డ్స్? దేవుని కొరకు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న రికార్డ్స్ క్రియేట్ చేసిన వాళ్ళ పేర్లు రాయబడతాయి. ఆ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడతాయి? ఇదిగో సేవలో దాతృత్వం కలిగి రికార్డ్స్ క్రియేట్ చేసిన వారి పేర్లు రాయబడతాయి. ఆ గ్రంథంలో ఇంకెవరి పేర్లు? రెక్కల కష్టాన్ని ఇచ్చి, దాతృత్వాన్ని ఇచ్చి, శరీరాన్ని, వారి సమయాన్ని పూర్తిగా ఎవరైతే ఇస్తారో అట్టి వారు రికార్డ్స్ క్రియేట్ చేసిన వారి పేర్లు రాయబడతాయి. ఇలాంటి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. మరి ఇక్కడ గిన్నీస్ బుక్లో రాసినవి, ఒలింపిక్స్లో పథకాలు మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. వీలైతే ఒలింపిక్స్ పథకాలు మొన్న మధ్యస్తే రంగుపోయాయంట, తెలుసా? మీరు చూసారు లేదో? రంగుపోయే ఒలింపిక్స్ పథకాలకు రంగుపోవడం ఏంటి? ఇలా సెల్ఫీలు తీసి పెట్టారు క్రీడాకారులు రంగుపోతుందని. కానీ బైబిల్ దేవుడు ఏమన్నా తెలుసా? పేర్లు ఎందుకు రాస్తున్నా ప్రభా అంటే పేర్లు రాసాడంటే ఒకరోజు అవార్డ్స్ ఉన్నాయనే కదండి దాని అర్థం. పేర్లు పుస్తకంలో రాస్తున్నాడంటే ఒకరోజు అవార్డ్స్ ఇస్తాడని. ఎక్కడిస్తాడు అవార్డ్స్? సెమినార్లో ఇవ్వడు లాస్ట్ రోజు. ఎక్కడిస్తారు అవార్డ్స్? పేర్లు రాసుకుంటున్నాడంటే ఎక్కడో అవార్డ్స్ ఉన్నాయి, జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడిస్తా ప్రభు అంటే మరణం తర్వాత ఒక నిశ్చత్వం ఉంది, అక్కడ ఒక కిరీటం సిద్ధపరచనది వాడబారని కిరీటము. ఈ ఒలింపిక్స్ కిరీటము వాడబారిపోద్ది. ఈ ఫ్యాషన్ షో కిరీటము ఏదో ఒక వజనం ఊడిపోద్ది. ఈ కిరీటాలన్నీ ఏదో రోజు వాడబారిపోతాయి. కానీ ఒకరోజు ఒక కిరీటం ఇస్తాడు, అది వాడబారదు. ఆ పదవి ఎందుకు వాడాడంటే మొదటి శతాబ్దంలో గ్లాడియేటర్స్ ఫైట్ చేస్తే ఆలివ్ ఆకులతో ఇలా ఒక కిరీటం పెట్టేవారు. ఆలివ్ ఆకులు పాత రాజులకు ఉంటాయి చూడండి, రోమా రాజులకి. ఈ ఆలివ్ ఆకులతో కిరీటం పెడితే ఆకులతో పెట్టిన కిరీటం ఎంతసేపు ఉంటుందండి? సాయంత్రానికి వాడిపోద్ది. ఇటు ఇంత పెద్ద ఫైట్ చేసి ప్రాణాన్ని రిస్క్లో పెట్టినోడికి రోమప్రభుత్వం ఇచ్చే పెద్ద కిరీటం ఏంటంటే ఆకుల కిరీటం. అది మైండ్లో పెట్టుకుని రాస్తున్నాడు పౌలు గారు. మొదటి శతాబ్దపు కిరీటాలు మైండ్లో పెట్టుకుని రాస్తున్నాడు. ఏమని? వీళ్ళిచ్చే కిరీటాలు వాడిపోతాయి, వీళ్ళిచ్చే కిరీటాలు రాలిపోతాయి, కానీ దేవుడిచ్చే కిరీటం ఉంది, అది ఎప్పటికీ వాడబారదు.
పౌలు గారు అన్నారు, అదే మాట పేతురు గారు అన్నారు. పేతురు గారు అన్నారు, పత్రికల్లో అపోస్తులు ఎన్నోసార్లు ఆ పదాలు ఉపయోగించి ఎంత బాగా రాస్తున్నారు. మొదటి పేతురు పత్రిక 5:4 చూడండి ఒకసారి. ముగించుకుందాం. మొదటి పేతురు పత్రిక 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. మీరు పెద్దలకు లోబడి ప్రభు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఒకటి ఇస్తాడట, కిరీటం ఇస్తాడు. ఎందుకు కిరీటం ఇస్తావు? మొదటిసారి నువ్వు వచ్చినప్పుడు నీకు సరైన వెల్కమ్ మేము చెప్పలేకపోయాం. పశువులు తొట్టిచ్చాం, కలవరి గిరిచ్చాం, అవమానాలు ఇచ్చాం, నిందలేసాం, బాధలు ఇస్తాం. నువ్వు మరణించి తిరిగి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైన తర్వాత నీ కొరకు అసూలు బాసాం ప్రభు అంటాడంట ప్రభు. ఎస్, ఆ పాయింట్ని బట్టే ఆ రోజు అర్థం కాని మీకు నేను మరణించి తిరిగి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైంది, నా కొరకు మీరు చాలా కార్యక్రమాలు చేశారు, నా ప్రేమను మీరు అర్థం చేసుకున్నారు, మీ ఆస్తిని ఇచ్చారు, మీ యొక్క కష్టాన్ని ఇచ్చారు, మీ శ్రమను ఇచ్చారు, వీటన్నిటిని ఇచ్చారు. నేను మర్చిపోయే దేవుని కాదు. ఆ రోజు మిమ్మల్ని మర్చిపోలేదు, ఈరోజు మర్చిపోలేదు. మీ పేర్లు నేను నమోదు చేసుకున్నాను. జనాల్లో పిలుస్తాడేమో ఆ రోజు, ఇక్కడ పిలుస్తారు లేదో నాకు తెలియదు, కానీ కోటాను కోట్ల దేవదూతలు వస్తుంటాయట. కోటాను కోట్ల మంది నీతిమంతులు అనీతిమంతులు చూస్తారట. ఆ తీర్పు సింహాసనం మీద అలా ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూర్చుని ఉన్నప్పుడు, ఇన్ని కోటాను కోట్లు కళ్ళు చూస్తున్నప్పుడు దేవుడు ఎంతమంది ప్రజల మధ్య, జీవాల మధ్య నుంచి దేవుడు అంటాడు, నా కుమారుడా జేమ్స్ డయాస్ మీదకి రా ఒకసారి అని అంటాడు. ఎలా ఉంటుంది డయాస్ అని అడగండి. నా కుమారుడా పైకి రా అనగానే ఆ రోజు ఇన్ని కళ్ళు చూస్తున్నప్పుడు, నేను అలా వెళుతున్నప్పుడు అన్ని కళ్ళు జేమ్స్ అని చూసి అనుకోండి. ఆ రోజు ఏం చేశాను ప్రభు అంటే, ఆ రోజు సెమినార్కి 10 రూపాయలు ఇచ్చావు కదా అంటే సిగ్గు అయిపోద్దండి ఆ రోజు మనకి. ఇన్ని కళ్ళు, ఎంత సింహాసనం, ఇవన్నీ కనబడుతున్నప్పుడు నా రికార్డు ఆ రోజు బయటకు తీస్తారు. ఎంత ఇచ్చాను ప్రభు అంటే 10 రూపాయలు ఇచ్చావు, నాకు జ్ఞాపకం ఉందంటే సిగ్గేసేదంటే ఎంత పెద్ద ఆహ్వానానికి, ఎంత బంగారు వాతావరణానికి సిగ్గేసేస్తుంది ప్రభు. 10 రూపాయలు ఇచ్చిన ఇంత ఎలా ఉంటుందని తెలిస్తే నేను చాలా చెప్పండి ఇచ్చేవాడిని ప్రభు. అవమానం ఆ రోజు, మనం ఇచ్చే అర్పణలన్నీ అవమానం ఆ రోజు. బాధ అయిపోద్ది ఆ రోజు, అయ్యో అనవసరంగా 10 ఇచ్చానేటే అని. తర్వాత ఇంకొకరిని పిలుస్తారు, నా కుమారుడా రా అని. 20 ఇచ్చేవారా అని చెప్తారు, 30 ఇచ్చారు. సంఖ్య పెరుగుద్ది, గ్రేడ్ పెరుగుద్ది. పెరిగే వాళ్ళు చూస్తుంటే ఆ రోజు వీళ్ళని పొగుడుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ప్రభా ఎంత ఇచ్చినోడిని ప్రేమించావు, అందరినీ ప్రేమించావు. ఇప్పటికి నేను అంటున్నాను, నీ ప్రేమను మేము ఎప్పటికీ వర్ణించలేము. ఎంత గొప్ప ప్రేమ ప్రభా. చిన్న మొత్తంలో ఇచ్చినాడు ప్రేమ. అందుకే దేవుడు గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తేనే మర్చిపోడు. 10 ఇచ్చిన వాళ్ళని అవమానించట్లేదు, కానీ 10 ఇచ్చినా మర్చిపోడు, 20 ఇచ్చినా మర్చిపోడు, నువ్వు పెద్ద మొత్తం ఇచ్చినా మర్చిపోడు. ఎందుకంటే మరవడానికి ఆయన మానవుడు కాదు, మన గొప్ప దేవుడు. ఈ ప్రేమ కలిగిన దేవుని కొరకు ఏం చేయాలి? ఏం చేస్తాం? మా రెక్కల కష్టాన్ని ఇస్తాం, మా శరీరాన్ని ఖర్చు చేస్తాం, మా సమయాన్ని ఇస్తాం. భార్య పిల్లలతో పోయి చలున్నా ఇబ్బందులున్నా మాకేంటి ఇలా మమ్మల్ని ఎలా చూస్తున్నారు, ఆ రోజులు బాగా చూస్తాను ఒక్క కామెంట్ చేయకుండా ఓర్చుకొని భరించి సత్యం విని తండ్రి ప్రేమను మేము తెలుసుకుని, అమ్మయ్య ఆ రోజులు బాగుపడి మళ్ళీ ఏడాదంతా బతికేంత సామర్థ్యం తెచ్చుకున్నామని ఇంటికి వెళ్ళడానికి అన్నీ మానుకొని వస్తాం ప్రభువా అని మాటిస్తాం. దేవుని కొరకు మాటిస్తాం. ఆ మాట ఎందుకంటే ఈ ప్రేమకి ఇంకేమేమి కాలని చెప్పండి. అడ్జస్ట్ అవుతాం, వచ్చి ఏం చేస్తాం, ఏంటి మాకు రూమ్ ఇవ్వలేదేంటి, గొడవెట్టం. మాకు రూమ్ ఏంటి ప్రభా, నువ్వు వచ్చినప్పుడు నీకు సరైన చెప్పండి స్థలమే ఇవ్వలేదు. ఏమిచ్చాం? పశువులు తొట్టిచ్చాం నీకు, నాకు అది ఇవ్వలేదు, ఇద్దటి ఇవ్వలేదు. మీరు చెప్తే నమ్మరు. లాస్ట్ ఇయర్ నా బిడ్డ నెలల్లో ఉన్న బిడ్డ, ఆ నెలల్లో ఉన్న బిడ్డకి నేను ఓపెన్గానే చెప్తున్నాను, సెమినార్ అంతా అడ్జస్ట్ అవ్వాలి, మీకు ఇన్స్పిరేషన్ ఉంటుందని చెప్తున్నాను. నా పురటాలైన నా భార్యకి, నా బిడ్డకి రూమ్ లేదంటే మీరు నమ్మగలరా? ఆ వాకిట్లో బరకం వేసుకుని ఏదో ఫ్యాన్ ఉంటే అక్కడ పెట్టుకుని అక్కడ పడుకున్నాం అంతే. 3వ రోజు దొరికింది మాకు రూము. అది కూడా ఆలనాలు బతిని ఆడితే 100 అన్నారు. అప్పుడు నా కోసం కాకపోయినా నా యానా కోసం అన్న ఇవ్వండిరా అని. చూసారా, దొరకదంటే అడ్జస్ట్మెంట్. ఇప్పుడు నేనే కోపం ఇచ్చి జేమ్స్కి నాకే రూమ్ లేకపోతే వాళ్ళ ముందు రూమ్ ఖాళీ చేయండి అన్నాను అనుకోండి. లేదండి, కమిట్మెంట్ ఉండదండి, భారం ఉండదండి. అందుకే ఎవరి మీద ఆర్గ్యుమెంట్ చేయొద్దు. ఆ రోజుకి మనకు సరైన ఫుడ్ దొరకపోవచ్చు, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకు దొరకట్లేదు ఫుడ్, లోపమే ఉందా తెలుసుకుందాం, సహకరిద్దాం. బాత్రూమ్ శుభ్రంగా లేదు, ఏంటి మెయింటెనెన్స్, పైపచ్చికి బాత్రూమ్ కడిగేస్తా అంటాడు, ఏడా మనిషి ఏడని నాకు ఫోన్ చేయడం కాదు. నెక్స్ట్ ఇంకొకరు వస్తారు, బాత్రూమ్ బాగాలేదు, కడుగు, ప్లేట్ బాగాలేదు, కడుగు, జిడ్డుగా ఉంది, కడుగు, అక్కడ డస్ట్ ఉంది,
జేబులో చేయలేట్టుకుని వెళ్ళిపోకు, బైబిల్ పెట్టుకుని అలా వచ్చి ప్రేయర్ టైం అయిపోతుంది ఇప్పుడు వెళ్ళిపోతుంది జేబులో చేయట్టుకుని అనుకో, అది కూడా చేయి. ఇది మన పని, మన తండ్రి పని, మన అందరి పని కలగజేసుకుంటే ఇది మనందరి పని, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ దాతృత్వం పౌలు గారు వెనకున్న ఇలాంటి టీమ్స్ మన వెనక మీరుంటే, పౌలు గారి వెనకాల ఉన్న ఎలాంటి ప్రార్థనలు మీ ప్రార్థనలు ఉంటే, పౌలు గారి వెనకాల పరుగులు తీసి సేవలో ప్రాణాలు అడ్డాడతామని ఎలాంటి కమిట్మెంట్లు మీకుంటే, ఒక్క సెమినార్ కాదు, ఆయుస్ ఉంటే 100 సెమినార్లు దమ్ముతో చేసి గుర్తుపెట్టుకోండి. దమ్ముతో 6,000 మంది కాదు 12,000 మంది వచ్చినా ఈ కమిట్మెంట్లు ఉంటే చాలు, 100 సెమినార్లకు ఆయుస్ ఉంటే చేయొచ్చు. అందుకే కలిసి చేద్దాం, కలిసి పరిగెడదాం, ఓడ్చుకుందాం. అవకతవకలు ఉంటాయి, ఎందుకంటే 4 మనిషి కలిసి 4 రోజులు ఒక రూమ్లోనే ఉండలేరు. అలాంటిది 1000 మంది కలిసి 5 రోజులు 6 రోజులు ఒకే దిక్కున ఉండాలంటే అవకతవకలు ఉంటాయి. వాటన్నిటినీ సరిచేయడంలోనే నాయకత్వం అనిపించుకుంటుంది. ఆ నాయకులందరూ కాదు, ఇక్కడ ఉన్నారు చూసారా, మనం అందరం నాయకులమే. మనమే మెయింటైన్ చేద్దాం. నో కామెంటరీ, ఎవరి మీద కామెంటరీ చేయొద్దు. ఇది మందే. జేమ్స్ తమ్ముడు వరకు ఎందుకు, డేవిడ్ అన్న వరకు ఎందుకు, దొడ్డప్రసాద్ వరకు ఎందుకు, లేదా మరో అన్న వరకు ఎందుకు, నేను ఉన్నానుగా, నేను చక్కబెడతాను చెప్పండి అనేంత నాయకత్వం మనం అందరం పోషిద్దాం. జేమ్స్కి బుర్ర లేదు, డేవిడ్ గారికి బుర్ర లేదు అనకూడదు. వాళ్ళకి బుర్ర లేకపోయినా మాకు బుర్ర ఉంది, మేము చేస్తాం రండి అని గుర్తుపెట్టండి. అలాగందరం చేద్దాం, చక్కగా కలిసి చేద్దాం, కలిసి అడుగులు వేద్దాం, దాతృత్వం అనుగ్రహిద్దాం. ఇది వింటే, ఇది అర్థమైతే, నీ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను ప్రభు అంటే, తన ప్రేమ నేను మాటల్లో వర్ణించలేను, చేతల్లో వర్ణించలేను, నేత్రాలతో చూడలేను, ఇరిగి నలిగిన హృదయంతో నేను ఎలా దాన్ని అర్థం చేసుకోగలను. ఒక్క మాటలో చెప్పాలంటే కలవరి గిరి మీద చూసి ఒక మాట ఇవ్వగలను. నా దానము, ఇందాకన్నాడు, నా గానము, నా బలము సమస్తము నీకే, ఇంతకు మించి నేను ఏం చేయగలను ప్రభు. చేస్తాను, నా ధనం ఇస్తాను, నా గానం ఇస్తాను, నా బలం ఇస్తాను, నీ కొరకు నేను పని చేస్తాను.